కామినేని శ్రీనివాసరావు ఈయన అందరికీ తెలుసు, ఒకప్పుడు సుపరిచిత నాయకుడే. అప్పట్లో భారతీయ జనతా పార్టీ 2014లో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇద్దరికి మాత్రమే భారతీయ జనతా పార్టీ కోటాలో మంత్రి పదవులు వచ్చినాయి. అందులో ఒకరు కామినేని శ్రీనివాస్. ఆయనకి వైద్య శాఖ మంత్రిగా ఇచ్చారు. అప్పట్లో పైడికొండల మాణిక్యాలరావు గారు ఉన్నారు, ఆయనకి ఇప్పుడు లేరు, ఆయనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఇచ్చారు. 2014లో కూటమిలో అప్పుడు భారతీయ జనతా పార్టీకి దక్కిన 2 మంత్రి పదవుల్లో ఒకటి కామినేని శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన కైకలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక్క పదవి మాత్రమే దక్కించుకుంది, మంత్రి పదవి. రెండో మంత్రి పదవి కోసం అడుగుతున్నారు అనేది. అయితే ఈసారి ఆ రెండో మంత్రి పదవి తమకే వచ్చేలాగా రాయబారం మొదలుపెట్టారంట కామినేని. ఇది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్తో వినిపిస్తున్న గుసగుసలు. అంటే కామినేనికి ఆల్రెడీ గతంలో ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ ఇస్తారా లేదా అనేది ఒక చర్చ. ఇంకొక అంశం ఏంటి అంటే, ఒకవేళ కామినేనికి కనుక మళ్ళీ ఇస్తే సామాజిక వర్గ పరంగా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తప్పించాలి క్యాబినెట్ నుంచి. లేదు అంటే కమ్మ సామాజిక వర్గం డామినేషన్ క్యాబినెట్లో పెరిగిపోతుంది అనేది ఒక ఆలోచన అంట. కానీ ఒక ఇద్దరు కీలకమైన వ్యక్తులతో చంద్రబాబు గారితో రాయబారం పంపించారట ఇప్పటికే కామినేని శ్రీనివాసు. తమకి మంత్రి పదవి ఇవ్వాలి అనేది. గతంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసిన ఒక కీలక వ్యక్తి కూడా కామినేనికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు గారితో ఈ విషయం మీద చర్చించారు అనేది కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న గుసగుసలు. అది ఎంతవరకు వాస్తవం అని తెలీదు. కానీ రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరైనా ఏంటి, కామినేనికి ఎవరు సపోర్ట్ చేస్తారని. కాకపోతే ఆల్రెడీ గతంలో కామినేని తీసుకున్నారు ఒకసారి పదవి, ఇప్పుడు ఒక పదవే ఉంది. ఇంకో పదవి ఛాన్స్ వస్తే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అది కామినేనికే వచ్చేలా రాజకీయం నడుస్తుంది అనేది. కానీ ఒక పక్క సోము వీర్రాజుకి ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను, కామినేని నడుపుతున్న రాయబారాలను బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారట. టీడీపీ కూడా ఆ విషయం సంబంధించి ఒకసారి అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి చెప్పకుండా అయితే పదవి ఎవరు ఒకసారి ఆలోచించుకునే కూటమిలో అందరూ చర్చించుకునే ఇస్తారు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని. ఈసారి అలాగే జనసేన కోటాలో నాగబాబు గారికి ఇవ్వాలి, అక్కడ కాపు సామాజిక వర్గం. ఒకవేళ ఈయనకి కూడా సోమవీరాజు గారికి కూడా ఇస్తే కాపు సామాజిక వర్గంలో కూటమిలో 2 పదవులు ఒకేసారి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కామినేనికి ఇస్తారా లేదంటే వేరే వ్యక్తిని చూస్తారా? ఏది ఏమైనా కామినేని రంగంలో దిగారు. తనకి మంత్రి పదవి దక్కించుకునే విషయంలో కీలక రాయబారమే నడుపుతున్నారు అనేది రాజకీయ వర్గాలు వినిపిస్తున్న టాక్.